గత సంవత్సరం పశుసంవర్ధక శాఖలో 1896 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారన్నారు. అందులో భాగంగా కడప జిల్లా 210 పోస్టులకు 137 మెరిట్ లిస్టులో 5 మంది పేర్లు వచ్చాయని బాధితులు ఎం దామోదర్, ఎన్ జనార్దన్, ఆర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కడప వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్లో సమావేశంలో నిర్వహించారు. గవర్నమెంట్ ప్రకారం అన్ని ప్రొసీడింగ్స్ ఉన్నాయన్నారు. అయినా మెరిట్ లిస్టులో లేని లబ్ధిదారులకు పోస్టింగ్ ఇవ్వడం చాలా అన్యాయమని వాపోయారు. కావున పై అధికారులు సర్టిఫికెట్లను తనిఖీ చేసి నిజమైన పోస్టింగ్ ఉన్న వారికి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్ శ్యామ్ కుమార్, బి శివరాంలు పాల్గొన్నారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పూర్తయిపోయినట్టుగా కూడా మాకు అక్నాలజ్మెంట్ ఇచ్చి పోస్టింగ్ ఆర్డర్స్ రేపు ఎల్లుండి ఇస్తామని చెప్పి పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వకుండా ఒక నెల రోజులు పోస్ట్ పోన్ చేసి మా ఉద్యోగాలు మాకు లేకుండా నెల రోజుల తర్వాత మా ఉద్యోగాలను ఎవరికో ఇచ్చారు. ఎన్ని మాటలు ఎందుకు ఇట్లా జరిగిందని చెప్పి ఎన్ని మాటలు అడిగినా కానీ దానికి ఎటువంటి సమాధానం కడప జిల్లా జేడీ గారిని ఎన్ని మాటలు అడిగినా కానీ దానికి సమాధానమే చెప్పట్లేదు. మమ్మల్ని పట్టించుకోవడం కలెక్టర్ గారికి పోయినా కానీ వాళ్ళకు కూడా తప్పుడు సమాచారం ఇస్తున్నారు. వీళ్ళు ర్యాంకులకి రాలేదు అంటున్నారు. 210 పోస్టుల్లో 137 మందే క్వాలిఫై అయితే మేము ఆ ర్యాంకులకి ఎందుకు రాము? మేము ఆల్రెడీ ఆ 137 మందిలో మేము ఉన్నాం. మేము ఉన్నప్పటికీ ఎందుకు ర్యాంకులకి రాలేదని అడిగినా కానీ ఏమి సమాధానం చెప్పడం లేదు. ఆర్టీఐకి అడిగినా కానీ ఆర్టీఐ ద్వారా కూడా తప్పుడు సమాచారమే ఇచ్చన్నారు. మేము అడిగిన దానికి సమాచారం ఇవ్వకుండా మమ్మల్ని ఎట్ట సెలెక్ట్ చేసినారు, తర్వాత మళ్ళీ ఎట్ట మా పేర్లు పోయినాయి అని చెప్పి అడిగినా కానీ దానికి సమాచారమే ఇవ్వటం లేదు. ఈ మా పోస్టులలో మేము క్వాలిఫై అయినప్పుడు 137 మందే క్వాలిఫై అయితే తర్వాత మాకంటే ఎక్కువ మార్కులు వచ్చినాయని చెప్పి చాలామందికి పోస్టులు ఇచ్చినారు. అవి ఎట్ట ఎక్కువ మార్కులు వచ్చినాయని అడిగినా కానీ దానికి సమాధానం లేదు.